కొన్ని విజయాలు శబ్దం చేయవు, కానీ అవి సృష్టించే ప్రభావం మాత్రం భారీగా ఉంటుంది. వేలంలో తిరస్కారం, నెట్ బౌలర్గా అవమానం, కానీ చివరకు తన ఐడియల్ ప్లేయర్ ఎలిసా పెర్రీ స్థానంలోనే ఆర్సీబీకి ఎంట్రీ. ఇది కేవలం ఒక ప్లేయర్ కథ కాదు, ఇది ఓర్పు, పట్టుదల మరియు ప్రతీకారం కథ. దిస్ ఈజ్ సయాలీ సద్గ్రే స్టోరీ. ఆర్సీబీ లెజెండ్ ఎలిసా పెర్రీ లేకపోతే టీం పరిస్థితి ఏంటి అని అందరూ భయపడ్డారు. కానీ ఆ భయాన్ని పోగొట్టడానికి ఒక నెట్ బౌలర్ వస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. గుజరాత్ జైంట్స్ ఎవరినైతే పనికిరాదని వదిలేసిందో ఆమె ఇప్పుడు అదే గుజరాత్ పాలిట యమపాసంగా మారింది. అసలు ఎవరి సయాలీ సద్గురే? ఆమె లైఫ్ స్టోరీలో ఉన్న ట్విస్ట్లు ఏమిటి? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. వేలంలో కొనడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు, కానీ ఈవేళ ఆమె వికెట్ తీస్తుంటే స్టేడియం మొత్తం దద్దరిల్లిపోతుంది. ముంబైకి చెందిన సయాలీ సద్గురే చిన్నప్పటి నుంచే విరాట్ కోహ్లీని, ఎలిసా పెర్రీని ఆరాధిస్తూ పెరిగింది. తన కళ ఎప్పటికైనా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జెర్సీ వేసుకోవటమే. 2023-24 డొమెస్టిక్ సీజన్లో అద్భుతంగా రాణించింది. కానీ 2024 ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో ఆమె పేరు వచ్చినప్పుడు ఫ్రాంచైజీస్ నుంచి మౌనమే సమాధానంగా వచ్చింది. ఆమె అన్సోల్డ్గా మిగిలిపోయింది. కానీ విధి ఆమెను బెంగళూరుకే చేర్చింది. మెయిన్ ప్లేయర్గా కాదు, ఒక నెట్ బౌలర్గా. అయినా సరే తనకు ఇష్టమైన జట్టుతో ఉంటున్నానన్న ఆనందం ఆమెలో ఉంది. కానీ అసలు ట్విస్ట్ అప్పుడే మొదలైంది. ఒకరోజు ఆర్సీబీ నెట్స్లో ప్రాక్టీస్ ముగించుకుని హోటల్కి వెళ్లిన సయాలీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అది గుజరాత్ జైంట్స్ నుంచి. వారి స్టార్ బౌలర్ 2 కోట్ల రూపాయల ప్లేయర్ కాస్వి గౌతమ్ గాయపడడంతో ఆమె స్థానంలో సయాలీని రీప్లేస్మెంట్గా తీసుకున్నారు. కొన్ని గంటల్లోనే ఆమె జెర్సీ మారింది, టీం మారింది, హోటల్ కూడా మారింది. ఆ సీజన్లో ఆమె ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే నిలిచిపోయింది. ఎలాగో తెలుసా? టోర్నీ చరిత్రలోనే మొట్టమొదటి కన్కషన్ సబ్స్టిట్యూషన్గా ఆమె రికార్డులకు ఎక్కింది. 2025 సీజన్ సయాలీ గుజరాత్ జైంట్స్ తరఫున ఆడుతుంది. ఆ సీజన్లో ఆమె తీసిన వికెట్ ఎవరిదో తెలుసా? తన ఆరాధ్య దైవం ఎలిసా పెర్రీది. ఒక యార్కర్ వేయబోతే అది ఫుల్ టాస్ అయి వికెట్ పడింది. ఆ క్షణం సయాలీకి ఆనందం మరియు ఆశ్చర్యం రెండూ కలిగించి ఉంటుంది. కానీ 2026 మెగా వేలానికి ముందు గుజరాత్ ఆమెను వదిలేసింది. వేలంలో మళ్లీ నిరాశై ఎవ్వరూ కొనలేదు. కానీ సినిమా క్లైమాక్స్ లో హీరో ఎంట్రీ ఇచ్చినట్టు సయాలీకి మళ్లీ పిలుపు వచ్చింది. 2026 సీజన్ ఆరంభానికి ముందు పర్సనల్ కారణాల వల్ల ఎలిసా పెర్రీ టోర్నీ నుంచి తప్పుకుంది. ఆర్సీబీకి ఒక ఆల్రౌండర్ కావాలి. వాళ్ళు ఎక్కడికో వెళ్లలేదు. ఒకప్పుడు తమ నెట్ బౌలర్గా ఉన్న తమపైనే పెర్రీ వికెట్ తీసిన సయాలీ సద్గురేనే తిరిగి ఆహ్వానించారు. నెట్ బౌలర్ నుంచి గుజరాత్ ప్లేయర్గా మారి చివరకు పెర్రీ స్థానంలో ఆర్సీబీ ప్లేయర్గా రావడం అంటే మామూలు విషయం కాదు. ఆర్సీబీ అవకాశం ఇచ్చింది. సయాలీ ప్రూవ్ చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో జొమియో రోడ్రిక్స్ ని, మ్యారిజన్ కాప్ లాంటి దిగ్గజాలను అవుట్ చేసి మ్యాచ్ ను మలుపు తిప్పింది. ఆ తర్వాత అసలు సిసలైన సమరం తన మాజీ జట్టు గుజరాత్ జైంట్స్ తో. వడోదరా పిచ్చిపై మంచు కురుస్తున్న వేళ సయాలీ బంతుతో నిప్పులు చెరిగింది. మొదట గుజరాత్ కెప్టెన్ బెత్మోనీని క్లీన్ బౌల్ చేసింది. ఆ తర్వాత డేంజరస్ సోఫీ డివైన్ ని బౌల్తా కొట్టించింది. చివరిలో యాష్ గార్డ్నర్ అవుట్ చేసి ఆర్సీబీకి విజయాన్ని కట్టబెట్టింది. ఒకప్పుడు సైడ్ లైన్స్ నుంచి చూసిన అమ్మాయి ఇప్పుడు ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తుంది. 7 ఏళ్ల వయసులో బలంగా విసిరిన త్రో వల్ల కోచ్ దృష్టిలో పడి క్రికెట్ మొదలుపెట్టిన సయాలీ ఇవాళ ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో స్టార్ గా మారింది. అవకాశాలు రాలేదని, వేలంలో అమ్ముడు పోలేదని ఆమె ఎప్పుడూ ఆగిపోలేదు. వచ్చిన చిన్న అవకాశాన్ని పట్టుకుంది. విధి ఇచ్చిన ట్విస్టులను స్వీకరించింది. చివరకు తన కలలో జట్టుకు హీరోగా నిలిచింది. సయాలీ సద్గురే జర్నీ మనందరికీ చెప్పేది ఒకటే: నెవర్ గివ్ అప్. మన టైం ఖచ్చితంగా వస్తుంది. అప్పటి వరకు పోరాడుతూనే ఉండాలి. ఇది సయాలీ సద్గురే ఇన్స్పిరేషనల్ స్టోరీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని క్రికెట్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.